హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోర్ట్స్ ఫార్చునర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే ఈరోజు ఫ్రాంచైజీల మీటింగ్లో చర్చకు రాబోయే 5 అంశాల గురించి, అలాగే ఏషియా కప్ ఆర్సీబీ టీం గురించి అయితే కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. దాని గురించి అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే ఫాస్ట్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అప్డేట్, తిరిగి 34 ఏళ్ల తరువాత టీమిండియా ఆసియా కప్కి అయితే హోస్ట్గా అయితే చేయబోతుంది. వచ్చే ఏడాది 2025లో జరగబోయే ఆసియా కప్కి మన టీమిండియా అయితే హోస్ట్ నేషన్గా అయితే ఉండబోతుంది. ఈ ఆసియా కప్ అనేది 1984లో స్టార్ట్ అవ్వగా చివరిగా మన టీమిండియా 1990, 1991 ఆసియా కప్కి అయితే హోస్ట్గా అయితే చేసింది. ఆ తరువాత మన సొంత గడ్డపై ఎప్పుడూ కూడా ఆసియా కప్ అనేది జరగలేదు. 91 తర్వాత పలుమార్లు ఆతిథ్య దేశంగా ఆసియా కప్ను జరిపించడానికి అవకాశం వచ్చినా ఆతిథ్య హక్కులు మనకు ఉన్న న్యూట్రల్ వెన్యూస్లో అయితే మనం మ్యాచ్లు జరిపించాల్సి వచ్చింది. ప్రధానంగా ఈ ఆసియా కప్లో పాల్గొనే ఇండియా పాకిస్తాన్ టీమ్స్ మధ్య ఒక పక్క యుద్ధాలు జరగడం, మరో పక్క ఈ రెండు దేశాల మధ్య ఘర్షణలు జరిగి ద్వైపాక్షిక సంబంధాలు అనేవి పూర్తిగా అయితే దెబ్బతినేవి. దీంతో టీమిండియా పాకిస్తాన్లో పర్యటించడానికి కానీ, పాకిస్తాన్ జట్టు ఇండియాలో పర్యటించడానికి కానీ ఈ రెండు దేశాలు కూడా ఒప్పుకునేవి కాదు. మరి ఈ వివాదాల వల్లే టీమిండియా కూడా ఆసియా కప్లో పూర్తిగా పాల్గొన్న సందర్భాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా పాకిస్తాన్ జట్టు కూడా ఈ ఆసియా కప్లో పాల్గొనకుండా ఎగ్గొట్టిన సందర్భాలు కూడా అయితే ఉన్నాయి. 2025లో జరగబోయే ఏషియా కప్కి అయితే భారత్ ఆతిథ్యం ఇస్తున్నట్లుగా ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ అయితే ప్రకటించింది. లాస్ట్ టైం ఓడిఐ వరల్డ్ కప్ ఉండటం వల్ల ఈ ఆసియా కప్ అనేది వన్డే ఫార్మాట్లో అయితే జరిపించారు. మరి ఈసారి 2026లో మరొకసారి T20 వరల్డ్ కప్ ఉంటుంది కాబట్టి 2025లో జరగబోయే ఆసియా కప్ అయితే T20 ఫార్మాట్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ 2027లో జరగబోయే ఆసియా కప్కి అయితే బంగ్లాదేశ్ దేశం అయితే ఆతిథ్యం ఇవ్వబోతుంది. సెకండ్ అప్డేట్, ఈరోజు రాత్రి వాంఖండే క్రికెట్ స్టేడియంలో బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో రాత్రి 7:30 గంటలకి బీసీసీఐ ఐపీఎల్ ఫ్రాంచైజీలన్నిటితో సమావేశం అయితే నిర్వహిస్తుంది. మరి ఈ మీటింగ్లో ప్రధాన ఎజెండాగా మెగా ఆక్షన్ రూల్స్ గురించి అయితే చర్చ అయితే సాగబోతుంది. అందులో ఒక 5 ప్రధాన అంశాలుగా అయితే ఉన్నాయి. మరి ఈ 5 అంశాలపై ఫ్రాంచైజీల అభిప్రాయాలను అయితే బీసీసీఐ అయితే తీసుకుంటుంది. మరి మొదటి అంశంలో చర్చకు వచ్చే పాయింట్స్ అయితే ఆటగాళ్ల జీతం, ఫైనల్గా ఎంత ఉండాలనే దాని మీద పరిమితి గురించి, ప్లేయర్ ట్రేడింగ్, క్యాప్డ్ అన్క్యాప్డ్ ప్లేయర్స్పై అయితే చర్చ అయితే చేస్తారు. ముఖ్యంగా రిటైన్ చేసుకునే ప్లేయర్స్ శాలరీస్. మరి లాస్ట్ టైం 2022 మెగా ఆక్షన్ టైంలో 4 ప్లేయర్స్ని రిటైన్ చేసుకునే టీమ్స్కి అయితే 42 కోట్లు అయితే ఖర్చు అయ్యేది. ఫస్ట్ ప్లేయర్కి 16 కోట్లు, సెకండ్ ప్లేయర్కి 12 కోట్లు, మూడో ప్లేయర్కి 8 కోట్లు, ఫోర్త్ ప్లేయర్కి అయితే 6 కోట్లు. అదే అన్క్యాప్డ్ ప్లేయర్ అయితే 4 కోట్లు అయితే ఇచ్చేవాళ్ళు. అదే 3 ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటే 33 కోట్ల వరకు అయితే ఖర్చు అయ్యేది. ఫస్ట్ ప్లేయర్కి అయితే 15 కోట్లు, సెకండ్ ప్లేయర్కి 11 కోట్లు, థర్డ్ ప్లేయర్కి అయితే 7 కోట్లు అయితే ఇచ్చేవాళ్ళు. ఎలాగూ ఫ్రాంచైజీలు పర్స్ వాల్యూ అయితే పెరగబోతుంది కాబట్టి మరి ప్లేయర్స్ శాలరీ క్యాప్ అనేది పెంచబోతున్నారా, లాస్ట్ టైం 2022 మెగా ఆక్షన్లో ఎలా ఉందో అదే కంటిన్యూ చేస్తారా అనేది చూడాలి. మరి రాబోయే సీజన్ కోసం పర్స్ వాల్యూ 10% పెంచబోతున్నారా లేక 20% పెంచబోతున్నారా అనే దానిపై అయితే డిస్కషన్ అయితే ఉండబోతుంది. ఇస్సే ఇచ్చిన ప్లేయర్స్ రిటెన్షన్ పరిమితులకు లోబడి క్యాప్డ్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ని ఎంతమందిని రిటైన్ చేసుకోవచ్చు అంటే 4 ప్లేయర్స్ని రిటైన్ చేసుకునేటప్పుడు ఒక 2 అన్క్యాప్డ్ ప్లేయర్స్ని, ఒక 2 క్యాప్డ్ ప్లేయర్స్ని అయితే రిటైన్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఆ సంఖ్యను 5కు పెంచితే మరి అన్క్యాప్డ్ ప్లేయర్స్ రిటెన్షన్ కూడా పెంచమని ఫ్రాంచైజీలు అయితే అడుగుతున్నాయి. నెక్స్ట్, పెర్ఫార్మెన్స్ బాగా ఇచ్చిన వాళ్ళకి ఫ్రాంచైజీలు నేరుగా వాళ్ళకి నచ్చిన అమౌంట్ని ప్లేయర్స్ విషయంలో పెంచుకునే వెసులుబాటు ఇవ్వాలని ఐపీఎల్ ఫ్రాంచైజీలు అయితే బీసీసీఐని అయితే కోరుతున్నాయి. ఒక 20 లక్షలు కొనుక్కున్న ప్లేయరు, 50 లక్షలు కొనుక్కున్న ప్లేయరు, ₹1 కొనుక్కున్న ప్లేయరు ఒక ఇంటర్నేషనల్ స్టార్ ప్లేయర్ ఇచ్చేంత పెర్ఫార్మెన్స్తో సమానంగా వీళ్ళు ఇవ్వడం ఆ ఫ్రాంచైజీకి అనేది మేలైతే జరుగుతూ ఉంటుంది. మరి వాళ్ళు ఇచ్చే పెర్ఫార్మెన్స్కి రివార్డ్గా నెక్స్ట్ సీజన్లో వాళ్ళకి ఇచ్చే శాలరీని పెంచుకోవడానికి వెసులుబాటు అయితే కోరుతున్నారు. మరి మొదటి అంశంలోనే బీసీసీఐ అయితే రిటెన్షన్ 4 ప్లేయర్స్ నుంచి 5 ప్లేయర్స్ కానీ 6 ప్లేయర్స్ కానీ పెంచుతారో లేదో అన్న దానిపై క్లారిటీ అయితే వచ్చేస్తుంది. మరి రెండో అంశం అయితే విదేశీ ప్లేయర్స్ గురించి. ముఖ్యంగా కొన్ని ఐపీఎల్ టీమ్స్ దగ్గర అయితే స్ట్రాంగ్ విదేశీ కోర్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. సన్ రైజర్స్ ఫ్రాంచైజీ అయితే విదేశీ ప్లేయర్స్ని రిటైన్ చేసుకునే అవకాశం 2 నుంచి 3 లేదా 4 ప్లేయర్స్ కావాలని ఆ టీం అయితే కోరుకుంటుంది.
రెండో అంశంలోనే ఓవర్సీస్ ప్లేయర్స్ గురించి వాళ్ళ రిటెన్షన్ గురించి అయితే చర్చ అయితే సాగుతుంది. మరి మూడో అంశానికి వస్తే ఫ్యూచర్ మెగా ఆక్షన్ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ గురించి అయితే ఇక్కడైతే చర్చ అయితే జరగబోతుంది. మరి ఫ్రాంచైజీలన్నీ కూడా ప్రధానంగా మరి రాబోయే మెగా ఆక్షన్ని మరి ఎప్పుడూ లాగా 3 సంవత్సరాలకు ఒకసారి కాకుండా 5 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించాలని పట్టుబట్టడం అయితే జరుగుతుంది. మరి దీనిపై బీసీసీఐ అయితే మాత్రం అంత సానుకూలంగా ఉన్నట్లుగా అయితే అనిపించట్లేదు. మరి బీసీసీఐ అభిప్రాయం ప్రకారం 3 ఏళ్లకు ఒకసారి మెగా ఆక్షన్ని నిర్వహించాలని అయితే చూస్తున్నారు. ఆల్రౌండర్స్కి భవిష్యత్తు లేదు, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ని తొలగించాలని విమర్శలు వస్తున్నా దీనిపై ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కి అనుకూలంగా అటు ఫ్రాంచైజీలు ఉన్నారు, బ్రాడ్కాస్టర్స్ కూడా ఉన్నారు. ఫ్రాంచైజీలు చెప్పే వెర్షన్ ప్రకారం మరి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉండడం వల్ల ప్రతి మ్యాచ్లో కూడా ఒక కొత్త ఇండియన్ ప్లేయర్కి అయితే ఛాన్స్ వస్తుందని, టీంలో మేము ఎక్స్పెరిమెంట్లు చేసుకోగలుగుతున్నామని, రిజల్ట్స్ కూడా బెటర్గా వస్తున్నాయని ఫ్రాంచైజీలు అయితే అభిప్రాయపడుతున్నాయి. మరి బ్రాడ్కాస్టర్ వైపు చూసుకుంటే మాత్రం మరి ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ రావడం వల్ల మ్యాచ్లు అనేవి మరింత థ్రిల్లింగ్గా అయితే తయారయ్యాయి. ఈ రూల్ వచ్చాక ఎక్కువగా లాస్ట్ ఓవర్ వరకు మ్యాచ్ ఫలితాలు అయితే తేలట్లేదు. లాస్ట్ ఓవర్ డ్రామాలు అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి. మ్యాచ్లు అనేవి ఇంట్రెస్టింగ్గా థ్రిల్లింగ్గా అనిపించడం వల్ల బ్రాడ్కాస్టర్స్కి టీవీ రైట్స్ వల్ల ఎక్కువగా టీఆర్పీలు రావడం, అలాగే యాడ్ రెవెన్యూను కూడా ఈ బ్రాడ్కాస్టర్స్ అయితే మునుపటి కంటే ఎక్కువగా అయితే పొందుతున్నారు. మ్యాచ్లు ఎంత ఇంట్రెస్టింగ్గా జరిగి ప్రేక్షకులు టీవీకి అంతగా అతుక్కుపోతే అంత రెవెన్యూ అనేది బ్రాడ్కాస్టర్స్కి అయితే వస్తుంది. మరి దాన్ని అయితే లాస్ట్ 2 ఏళ్ల నుంచి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అయితే చేసి చూపిస్తుంది. ఈ సీజన్లో చూసుకుంటే ఏకంగా ఐపీఎల్ ఆల్ టైమ్ రికార్డ్సే ఎన్నో బద్దలైపోయాయి. దానికి కూడా ఒక రకంగా ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూలే కారణమని చెప్పుకోవచ్చు. మరి అందువల్లనే దీనికి అటు ఫ్రాంచైజీలు ఇటు బ్రాడ్కాస్టర్స్ అనేవాళ్ళు సపోర్టివ్గా అయితే ఉన్నారు. ఇంకా చివరి 2 అంశాలు పూర్తిగా అటు ఐపీఎల్ ఫ్రాంచైజీలకి బీసీసీఐకి మధ్య ఉన్న ఇన్కమ్ షేరింగ్ గురించి, పూర్తిగా బిజినెస్ గురించి అయితే ఉంటాయి. నెక్స్ట్ అప్డేట్ ఆర్సీబీ టీం గురించి. ఆస్ట్రేలియన్ మోస్ట్ డిస్ట్రక్టివ్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్వెల్ అయితే మరి తను ఆర్సీబీ టీంని ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో అవ్వడం, దీంతో ఆర్సీబీ టీం నుంచి మ్యాక్స్వెల్ బయటికి వెళ్ళిపోతున్నట్లుగా పూర్తిగా ఒక స్పష్టమైన క్లారిటీ అయితే వచ్చేసింది. మరి ఈ సీజన్లో మ్యాక్స్వెల్ ఇచ్చిన పెర్ఫార్మెన్స్ తర్వాత ఆర్సీబీ టీం అయితే తనని పక్కన పెట్టేయాలని ముందు నుంచే చూస్తుంది. మరి ఈ సీజన్లో చూసుకుంటే మ్యాక్స్వెల్ 10 మ్యాచ్ల్లో కేవలం 52 పరుగులు మాత్రమే చేశాడు. అటు ఐపీఎల్లోనే కాదు ఆస్ట్రేలియా టీం తరపున వరల్డ్ కప్లో కూడా తను ఫెయిల్ అవ్వడం అయితే చూసాం. బట్ రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే ఎంఎల్సీలో చాలా బాగా పెర్ఫామ్ చేసి వాషింగ్టన్ ఫ్రీడమ్ ఫ్రాంచైజీ అయితే ఛాంపియన్గా అవ్వడంలో అక్కడ మ్యాక్స్వెల్ అయితే మాత్రం కీలక పాత్ర అయితే పోషించాడు. మ్యాక్స్వెల్ మళ్ళీ ఫామ్లోకి వస్తే మాత్రం డేంజరస్ ప్లేయర్. 2021 సీజన్లో ఏరుకోరి మరి కింగ్ విరాట్ కోహ్లీ అయితే మ్యాక్స్వెల్కి ముందుగానే చెప్పి ఆ సీజన్ ఆక్షన్లో తనని ఆర్సీబీ టీంలోకి అయితే తీసుకున్నాడు. మ్యాక్స్వెల్ 2021 సీజన్లో 513 పరుగులు, 2022 సీజన్లో 301, 2023 సీజన్లో 400 పరుగులు అయితే చేశాడు. మరి ఈ సీజన్లో 52 పరుగులు అయితే ఉన్నాయి. రియల్గా మ్యాక్స్వెల్ ఐపీఎల్ కెరియర్ని బేస్ చేసి చూసుకుంటే తను ఆర్సీబీ టీంలోకి వచ్చాకే బెటర్గా అయితే పెర్ఫామ్ చేస్తున్నాడు. మరి ఎప్పుడు కూడా ఆర్సీబీ టీం నుంచి ఒక ప్లేయర్ బయటికి వెళ్ళిపోయాక బాగా పెర్ఫామ్ చేయడం చూసాం, కానీ రీసెంట్ టైమ్స్లో ఆర్సీబీ టీంలోకి వచ్చి బాగా పెర్ఫామ్ చేసింది మ్యాక్స్వెల్. మరి ఒక్క సీజన్ బ్యాడ్ పెర్ఫార్మెన్స్ను బేస్ చేసుకుని మ్యాక్స్వెల్ లాంటి స్టార్ ప్లేయర్ని ఆర్సీబీ టీం వదిలేయడం మాత్రం అంత తెలివైన నిర్ణయం కాదని నాకైతే అనిపిస్తుంది. మరి టీంలోకి విల్జాక్స్, గ్రీన్ లాంటి ప్లేయర్స్ రావడం వల్ల ఆర్సీబీ టీం మేనేజ్మెంట్ అయితే మ్యాక్స్వెల్ని అయితే పక్కన పెట్టేస్తున్నారు. మరి నెక్స్ట్ సీజన్ నుంచి మరి ఆ కేజీఎఫ్ ప్లేయర్స్లో 2 ప్లేయర్స్ అయితే మిస్ అయిపోతున్నారు. ఒకరు మ్యాక్స్వెల్, ఇంకొకరు ఫ్యాఫ్. నెక్స్ట్ సీజన్ నుంచి కేజీఎఫ్ ప్లేయర్స్ లేని ఆర్సీబీ టీం మరి ఎలా పెర్ఫామ్ చేస్తుందో అనేది ఇంట్రెస్టింగ్. కేజీఎఫ్ ప్లేయర్స్లో ఒక్క విరాట్ కోహ్లీ మాత్రమే మిగిలాడు. విరాట్ కోహ్లీ, మ్యాక్స్వెల్, డూప్లెసిస్ వీళ్ళ ముగ్గురు మధ్య మంచి బాండింగ్ అయితే ఉంది. మరి ఈ బంధానికి నెక్స్ట్ సీజన్ నుంచి బీటలు అయితే వాలిపోతున్నాయి. మరి ఈ వీడియో చూస్తున్న ఆర్సీబీ ఫ్యాన్స్ మరి మీ అభిప్రాయం ప్రకారం కేజీఎఫ్ ప్లేయర్స్లో 2 మిస్ అవ్వడం మరి మీకు ఎలా అనిపిస్తుందో మీ అభిప్రాయాలను అయితే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మరి ఇది ఫ్రెండ్స్ ఆసియా కప్ ఈరోజు బీసీసీఐ జరపబోయే మీటింగ్ గురించి, ఆర్సీబీ టీం గురించిన లేటెస్ట్ అప్డేట్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ, బై బై ఫ్రెండ్స్, జై హింద్.